మిత్రులందరికీ ఉద్యమాభివందనాలు. దశాబ్దాల కాలంగా బీసీ వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు రిజర్వేషన్లు దక్కడం లేదన్నటువంటి ఉద్యమం నేడు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో 42% ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు మొన్న అసెంబ్లీలో ఆమోదించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు మిగతా రాజకీయ పార్టీలకు అభినందనలు తెలుపుతూ ఈ ప్రకటించినటువంటి 42% రిజర్వేషన్లు కేంద్రంలో 9వ షెడ్యూల్లో చేర్చాలని పెద్దలు రాహుల్ గాంధీ గారు జంతర్ మంతర్లో 2వ తారీఖు రోజు ధర్నా చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో 33% రిజర్వేషన్ ఉన్నటువంటి రిజర్వేషన్లను కేసీఆర్ గారు వచ్చినాక 21కి చేయడం జరిగింది. అది మర్చిపోయినటువంటి కవిత గారు మొన్న రీసెంట్గా ఇందిరా పార్కులో బీసీలకు రిజర్వేషన్లు కావాలి 42% ఇస్తారని వాళ్ళు ఒక పెద్ద ధర్నా పెట్టడం జరిగింది. దాని తర్వాత కిషన్ రెడ్డి గారు కూడా వాళ్ళ పార్టీ కార్యాలయంలో బీసీలకు 42% ఇస్తారా ఇయ్యరా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రోడ్డు గుంజాలని వారు కూడా భారీ ఎత్తున మీటింగ్లు పెట్టడం జరిగింది. మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే రేపు రాహుల్ గాంధీ గారు అక్కడ జంతర్ మంతర్లో ధర్నా పెడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంతమంది వస్తున్నారు, ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఎంత వస్తున్నారు, బీజేపీ పార్టీ 8 మంది ఎంపీలలో ఎంతమంది ఎంపీలు వచ్చి అక్కడ జంతర్ మంతర్ ధర్నాలో బీసీలకు అనుకూలంగా సపోర్ట్ చేస్తున్నారని మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని, ఇలాంటి అవకాశవాద ధోరణులను తీసుకొని బీసీలు అమాయకులైన ప్రజలను ఇంక నుండి మోసం చేయకుండా ఉండాలంటే వాళ్లకు తగిన గుణపాఠం చెప్పాలని ఆ పార్టీలో ఉండే బీసీలకు నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ వచ్చినటువంటి రిజర్వేషన్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏదైతే పేదలు ఉన్నారో ఆ పేద వర్గాలకు అందే విధంగా చూడాలని ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినటువంటి నరేంద్రన్నకు విప్లవావి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.